విజయనగరం నుండి రాజమండ్రి గండిపోచం టెంపుల్ దగ్గర అక్కడ బోట్ ఎక్కుతామండి. అక్కడ నుంచి పాపికొండల మీద నుంచి విజయనగరంలో 2 గంటల 40 నిమిషాలకు బయలుదేరాము. అక్కడి నుంచి విశాఖపట్నం కొంతమందిని పికప్ చేసుకున్నారు. బస్సు లైటింగ్ ఎఫెక్ట్, మ్యూజిక్ ఎఫెక్ట్, ఏసీ అంత బాగుంది. మార్నింగ్ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు రాజమండ్రి గండిపోచమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చాము. అక్కడే ఈ బోట్స్ మొత్తం అన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడనే స్టార్టింగ్. అదే మా బస్సు అండి, అదే మా వైఫ్, అదిగోండి అదే మా బోటు, అదే మా మదర్. అదే బోట్ ఎక్కామండి. బ్యాక్ సైడ్ ఉన్నది మా పాప, ఫ్రంట్ మా మదర్ అండి. పైన బోట్ స్టార్ట్ అయింది. అందరూ సేఫ్టీ పర్పస్ అవన్నీ వేసుకుంటుండే. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ బాగుందండి. కింద వేసి ఆ రూమ్ అన్నీ మీదకి రాగానే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. కనిపిస్తున్నది పోలవరం ప్రాజెక్టు. వీడియోస్ తీసుకుంటాం, పిల్లలు కూడా చెప్పాలిగా ఇదే పోలవరం డ్యామ్. సో బయట ఎవరు ఉంటుందంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఇది మనకి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. వాళ్ళు బ్యాచ్ అందరూ కూడా ఎక్కువ దానికి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారట. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ అన్నీ చేస్తూ ఉంటారు. అతని పేరు బాబీ. ఈ ప్రోగ్రాం మొత్తం అంతటా అతనే అంటే ఏం చదువుతున్నాను? ఎట్లా చదువుతున్నావు? నీకు మమ్మీ ఇస్తావా డాడీ ఇస్తావా? వెరీ గుడ్. ఇక గవర్నమెంట్ చదువుతున్నా స్కూల్లో నీ క్లాస్లో అమ్మాయిలు ఉన్నారా? గవర్నమెంట్ చదువుతున్నారు ఒకలా ఇద్దరా ముగ్గురా? మీ నాన్నగారు ఎక్కడున్నారు? వీడియో తీద్దాం మీరేనా? మీరా? డాడీ పోయట్లేదు. ఇస్తా. ఏం చదువుతున్నా తల్లి? టికెట్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు కాదు చెప్పాలి. ఓకే ఓకే చేతులు పైకి లేపా. అరే చదవండి. ఇది సొప్పు స్లో ఏంటి? తల్లి కొంచెం అలా ఉండాలన్న. ఓకే ఈ పాప తల్లి తల్లి నీ పేరు? మా నాన్నగారు మగాడితోటి మాట్లాడొద్దని చెప్పారు. మీకు చాలా ఆనందంగా నాకు జరుగుతుండే నమ్మకండి.
అరే ఒక్క చూడు అది చూడు ఒకసారి. గడి గడిగా చెప్పలేదు అమ్మ సాంగ్ చేంజ్. గడిగా చెప్పండి పిల్లకి ఒకసారి హుషారుగా గట్టిగా. సూపర్. వీళ్ళందరూ ఎవరు బాగా చేశారు చూసారు కదా డాన్స్ ఎవరు బాగా చేశారు. అన్న చాక్లెట్ తింటావా? చాక్లెట్ వెరీ గుడ్. అంటే మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు? ఓకే. మీ డాడీ ఎక్కడ ఉన్నారు? మీ డాడీ ఈ పాప వాళ్ళ డాడీ మమ్మీ తీసుకురా. మమ్మీ డాడీ రాదా? మంచి పని చేస్తారు ఈరోజు ఆదివారం కదా సెట్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న వీళ్ళ డాడీ ఎవరు? మమ్మీ డాడీ వచ్చారు ఇద్దరు వచ్చారా? ఓకే సరే ఏం కాదు నేను ఇస్తే బహుమతి కాబట్టి వీళ్ళు డాడీ చేతుల మీదకి ఇస్తాను సార్ ప్లీజ్ కమ్మా ఒక్కసారి గడి క్లాప్స్ అని వాళ్ళ ఫాదర్ కి రెడీ 3 అలా. ఎందుకంటే వచ్చే వాళ్ళందరికీ మంచి ఆర్డర్ వస్తుంది. ఈ రోజు మనకి లైఫ్ లో ఒక బెస్ట్ మూమెంట్ ఇస్తాం మీకు. మీరు రెడీయేనా? సార్ అన్నికి వెళ్ళిపోండి సార్ అన్నికి ఎలా రండి గట్టిగా అదిరిపోవాలి. ఓకే 1 వెళ్ళిపో. ఓకే ఒకసారి గడి క్లాప్ చేయండి అందరూ కూడా రెడీ. ఆడియో 1 2 3 ఆడియో ఆడియో. నా గేదెలు వచ్చి నా వాడికే తీసుకో నేను ఒకరికి ఎదురైనా నా వాడికే తీసుకుంటాను. నేను కొట్టబడి కూడా కొట్టాలి. ఓకే రెడీ ఆడియో పెట్టరా. ఇది క్లాప్ కొడండి సార్. సార్కి 1 2 3 స్టార్ట్. చిన్నోడే బీటకొచ్చాడే అంతా ఎగిరిపోయిందిరా. చాలా బాగుంది. వెనక్కి వెళ్ళి చూడు సార్. అలాగే మా సమంత వాళ్ళ నాన్నగారు మీరే నాకు తెలుసు ఈ కొంత రోజులో ఒకసారి గడి క్లాస్ అండి ప్రవీణ్ గారికి. మన ఇద్దరు మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా కరెక్ట్ అయిన వాడు దొరికారమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. జిమ్ని టీవీ డాన్స్ వైపు డాన్స్ లో నా సాంగ్ కి. సార్ వెనక్కి వెళ్ళిపోండి. ఓకే నా చిల్డ్రన్స్ అందరూ పిలుస్తాను నువ్వు చాలా నేను ఏమంటలేదు రా ఏం కాదు. ఇక్కడ పోలవరం డ్యామ్ ఎంతమంది చూసారు? ఈరోజు మార్నింగ్ 6:30కి గేట్లు అయిపోయారండి. ఒకటి ఒకసారి ఈ ఓకే పిల్లలందరికీ ఒక్కసారి గడి క్లాప్స్ అండి. చాలా బాగా చేశారు కాబట్టి. నాన్న మీ డాడీ ఎక్కడున్నారు? అనుకున్నాను అప్పటికి. ఓకే పిల్లలందరూ చాక్లెట్స్ తింటారు చేపట్లేపండి. వెరీ గుడ్ సూపర్ రా. అందరు తింటారా? ఓకే ఆడుతుంది పళ్ళు కూర్చిపోతా నీకు లాగా. ఓకే థ్యాంక్స్ నాన్న. వెళ్ళి మమ్మీ దగ్గర డబ్బులు 2 కొంటానే
నాచరా నా కొడక, లోపం నా కొడక, నుచ్చా నా కొడక, సిగ్గులేదు నీకు? ఆవిడ చూడు ఎంతలా నవ్వారు. అమ్మ. ఓకే, పిల్లలందరూ వెళ్ళి కూర్చోండి అన్న. పిల్లలందరూ వెళ్ళి కూర్చోండి. పిల్లలు ఫాదర్స్ ఇక్కడ ఉన్నారు. కాళ్ళు అయితే నీకేంటరా పైకి ఎలా ఒకసారి గడి క్లాస్ అండి వాళ్ళ నలుగురు. ఇంకొకరు ఉన్నారు మన బోట్లో బెస్ట్ కపుల్. నీకు ఇప్పుడు ఎప్పుడు అవ్వదు, మంచి అమ్మాయిని చూసి వెళ్ళేద్దాం కంగారు పడకు. ఒకసారి గడి క్లాస్ కమా ప్లీజ్. అది చెప్పంతే. ఓకే, మీరు భలే బుద్ధి దొంగ. ఓకే మేడం, మేడం సార్ ఎక్కడ ఉన్నారు? రాలేదా? ఈ రోజు ఆదివారం కదా. ఓకే, పెళ్ళి నీకు అయిపోయింది కదా, ఇక నీకు అయిపోయింది ఇంకా సెక్కేస్తాను కదా. అవునా? నీకు అయిపోయి నువ్వు నాకు దొరికవైతే సినిమావా దానికన్నా ముందు నువ్వేరా. ఆడియో 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 లైఫ్ లో చూడాలని ఎంతలు కొన్ని ఉన్నాయి, అవి నీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు కూడా అందరికి వచ్చారు. మొత్తం ఇక్కడ సార్ ఫ్రెండ్కి వచ్చారు సార్. ఇక్కడ సరిపోదు సార్, 5కి. ఓకే, ఇక్కడ గేమ్ ఏంటంటే కపుల్ గేమ్ సార్. ఏ గేమ్ అండి? అంటే మీ మిస్సెస్ గారిని ప్రేమగా పిలవాలి. ఎలా పిలవాలి? ప్రేమగా అంటే పేరు పెట్టి పిలవకూడదు. బుజ్జి బంగారం అలా పిలవాలి. ఓకే, కానీ ఎవరైనా కానీ పేరు పెట్టి పిలిచారంటే 5,116 రూపాయలు. వెనకాల ఒక అబ్బాయి నుంచి చేతులు కట్టుకుని అక్కడ గడ్డ ఉంది, ఆ అబ్బాయికి ఇవ్వాలి. కానీ ఫోన్ పే, గూగుల్ పే, ఓన్లీ క్యాష్ ఇవ్వాలి. ఎక్కడా మా కెమెరామెన్ యూపీ కాలు ఊపిగాడు. ఒక్కసారి గట్టి క్లాస్ కమాన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే నవ్వుతుండాలి, తర్వాత నవ్వడానికి ఏముండదు. మిస్సెస్ కానీ అందరితో డ్యాన్స్ చేయించారు, ఏ ఒక్కరిని వదలలేదు. తర్వాత వయసులో పెద్దవాళ్ళతో కూడా చేయించారు. చూడండి ఒకసారి, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. వయసులో పెద్దవాళ్ళందరూ డ్యాన్స్ చేశారు. అది నెక్స్ట్ ఉంటుంది, వీడియో చూడండి. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగే. ఒక్కసారి గట్టి క్లాస్ మేడం. మెల్లగా ఉండాలి మేడం. లైఫ్ డబ్బు ఉంటే ఉన్నాడు. లైఫ్ ఈజ్ మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వెనకాల అబ్బాయి చూడండి, చేతులు బైక్ లేకపోతే ఎంత డబ్బు ఉన్నా తాకముక్క తిరిగితే ఉండదు, లేకపోతే లేదా అబ్బాయి. ఒక్కసారి గట్టి క్లాస్ అండి. నువ్వు సింగిల్గా అబద్ధాలు ఆడుతూ ఆడపిల్ల పడతారు. ఇలా రాజా సినిమాలో యాక్ట్ చేసినట్టు వెనకాల నుంచి రాజు సరే మేడం గారిని. రెండోది వైజాగ్. ఓకే సార్, విజయనగరమా లేదా? ఓకే, ఒక్కసారి మేడం గారి ప్రేమగా ఒక్కసారి గడి క్లాస్ ఆడియో ఆడియో. మేడం, మేడం గారు కొంచెం అవసరం కలుగుతాం. ఎవరి పక్క వెళ్తాం బోళ్ళన్నా ఆప్షన్ ఉంది మీ ఆయన గారికి. ఎలా రండి ఇక్కడ నుంచి మేడం, ఎలా వచ్చాను మేడం.
పక్క మీరు ఇందాక నవ్వినప్పుడు ఒక్కసారి గడి క్లాస్ అండి. సార్ చేతులు పట్టుకోవాలి. మీ మిస్సెస్ గారు 2 చేతులు పట్టుకోవాలి. సార్ ఇక్కడికి వచ్చింది సార్. ఇక్కడ ఓకే. చేతులు అంటే 2 చేతులు చెయ్యేసి పట్టుకోవాలి. చేతులు చెయ్యి అలాగే ఉండాలి, ఇలా ఉండాలి. మేడమ్స్ అందరూ ఇటుపక్క ఉండాలి, అటుపక్క ఉండాలి. బోర్డ్ బ్యాలెన్స్ కరెక్ట్గా. ఓకే, అలా ఉన్నాను సార్. ఓకే, బోర్డు అన్నీ ఆప్షన్ ఉంటాయి మేడం, కంగారు పడకండి. ఒక్కసారి వీళ్ళ 5 కపుల్స్ చూసారు గట్టి క్లాస్. ఇంకా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఎవరు అడిగారో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. సార్ మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నాను సార్. లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఓకే, మీకు మ్యారేజ్ ఎన్ని డేస్ అవుతుంది, 8 మంత్స్ అవుతుంది? 1 మంత్ అవుతుంది. వావ్, కంగ్రాట్స్. ఒక్కసారి గట్టి క్లాస్ కమాన్ సార్. ఓకే, అరేంజ్ మ్యారేజ్. మేడం గారు హౌస్ ఇట్ గడి క్లాస్ కమాన్. తేగ తెలిపోయింది అనుకున్నా అనుకోండి. ఓకే, బంగారం మీ పేరు? బుజ్జి. బుజ్జిగారు బుజ్జిగుమ్మ. ఓకే, ఏం చేస్తుందా సార్? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం. మరి మీ పేరు? సార్ మీ లవ్ మ్యారేజ్ అని అరేంజ్ మ్యారేజ్ అటువంటి అక్కుదు చేశారు, తప్పదు ఇంకా. ఓకే, భరత్ నిజంగా వీడంతా ఇంట్లో హేరీని వీడు బలత్కారం అయిపోయారు అనకపల్లి. మరి మీ పేరు? మీ ఇద్దరికి పెళ్ళే ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years. లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. ఓకే, మేడం గారు మా సార్ గారిని ఫస్ట్ టైం చూడగానే మీకేమని వచ్చింది? సార్ మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు? మీ పేరు? రూపపతి. సార్ లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్? చేతులు ఇటు పడుతుంది సార్. మీ పేరు? జాబ్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? 13 years. ఒక్కసారి గడి క్లాస్ చేయండి కమాన్ ప్లీజ్. సార్ ఈ 13 years లో మేడం గారికి తెలియకుండా ఏదైనా చిన్నగా ఉంటుంది, ఎందుకు ఉండదు? ఒక్కసారి గడి క్లాస్ చేయండి కమాన్ సార్. అటువంటి మనం కొట్టాలి సార్. కళ్ళకరంలో చేస్తే మొత్తానికి కళ్ళకరంలో మొత్తానికి అదేముండదు, ఇంకా కొబ్బరి నీళ్ళగా బాధ నీళ్ళు కడిగేసుకోవడమే. ఓకే, సార్స్ అందరూ మావాడిని చూడండి, మేడమ్స్ అందరూ నన్ను చూడండి. మీరందరూ కూడా నేరాలు గారు చూస్తున్న చూడకుండా క్లాసుకుంటారు కమాన్ ప్లీజ్. సరే మేడం, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం సార్ నన్ను చూడండి, మేడమ్స్ అందరూ నన్ను, సార్స్ అందరూ అబ్బాయి. ఓకేనా? మీరందరూ 2 minutes సపోర్ట్ చేయండి. 3, 2, 1 ఆడియో ఆడియో ఆడియో. ఒక్కసారి గట్టిగా ఒక్కసారి గట్టిగా కూర్చోండమ్మా. అది కూర్చోండి. कितने जैसा भोजन रखेंगे
క్వశ్చన్ అడుగుతాను మేడం, చేతి దొరకదు స్ట్రైట్ అటు మీరు కాదు మేడం, మీరు కూడా మేడం ఒకటే క్వశ్చన్ మేడం, మీ హస్బెండ్ మీద మీకు నమ్మకం ఉందా లేదా? మేడం సార్ మీద మీకు నమ్మకం ఉందా లేదా? ఓకే, ఈ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకూడదు సార్. మీరు కూడా మేడం చేతి దొరకు పెట్టండి. ఓకే 3, 2, 1 స్టార్ట్ అంటాను, ఎత్తుకోవాలి. 1, 2, 3 ఆడియో 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 ఎత్తుకో. ఎవరంట ఎవరంట నిన్ను ఎత్తుకున్నది? Yes, sir. అందరూ అందరూ ఎత్తుకున్నారు, మీరు ఎత్తుకోవడం క్లాస్. సార్ అందరూ ఎత్తుకున్నారు, మీరు ఎందుకు ఎత్తుకోవాలి? నాకు చిన్న డౌట్ ఏంటి, ప్రతి ఫోటోలోనూ మీ ఆవిడ మిమ్మల్ని ఎత్తుకుంది, మీరు ఎప్పుడు ఆవిడ ఎత్తుకోలేదా? ట్రై చేస్తాను, డాక్టర్లు ఎప్పుడైనా కాదు, ఆవిడ ఎత్తుకుంటే నేను పేషెంట్ అవుతాను. చాలా ఉంటుందా అందరు పడక తర్వాత నీకే. ఒక్కసారి గట్టి క్లాప్ చేయండి, కమాన్ ప్లీజ్ గట్టిగా. సార్ ప్రతి ఒక్కరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ సార్. డబ్బు ఉంటుంది లైఫ్లో, ఇటువంటి ఎంజాయ్మెంట్ ఉంటుందా మేడం? డబ్బు ఉంటుందండి, శాశ్వతంగా మనీ అయితే ఉండదు లైఫ్లో. అక్కడ చూడండి, ఒక చిన్న వీడియో మాత్రమే గుర్తుంటుంది మేడం. ఒక్కసారి గట్టి క్లాప్స్ అండి, కమాన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హౌజ్ ఇట్, ఎలా అనిపించింది ఫస్ట్ టైం డాన్స్? ఒక్కసారి గట్టి క్లాప్స్ కమాన్ ప్లీజ్. చెప్పాను సార్ లైఫ్లో ఇటువంటి రోజు వస్తుందని. అది మరి మేడం ఎలా అనిపించింది? ఎప్పుడైనా సార్తో డాన్స్ చేశారా? ఫస్ట్ టైం. ఏం చిన్న అలా అయితే పర్లేదు, డాన్స్ కొట్టాం. ఓకే మేడం, మీరు మంచి డాన్స్ నాకు అర్థమైంది. ఎలా అంటున్నారు మీ ఊళ్ళో మీరే మొత్తం ప్రోగ్రామ్ చెప్తే నాకు తిన్నా నాకు తిన్నా. ఓకే సార్ ప్రవీణ్ గారు ఎలా ఉంది? బాగుంది, నెక్స్ట్ టైం కూడా రావాలనిపిస్తుంది. నేనేమన్నాను మీకు ఇచ్చి పడతానని చెప్పాను, చాలా బాగుంది, చాలా బాగుంది. గుమ్మంతే కదా వంట తర్వాత మేడం క్లోజ్ వంట టైం వీళ్ళిద్దరిని సపరేట్ కలగాలి. సార్ హౌస్ ఇట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చూసారా ఎంత మాట అన్నా దేవుడు. ఏమన్నా మేడం మాట్లాడుకోవడం లేదు. ఒక్కసారి గట్టి క్లాస్ కమా ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళి కూర్చో. నెక్స్ట్ పార్ట్ తర్వాత పాపికొండలో